నమస్కారం. నేను మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్ లెన్స్. ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు బ్యాంకులు అంటే ప్రైవేట్ బ్యాంకులు కానీ గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా కానీ రికవరీ వాళ్ళ ద్వారా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలు వాళ్ళ యొక్క సమయం ఏంటి, వాళ్ళు ఏ టైంలో రావాలి, అలాగే వాళ్ళు ఎలా రికవరీ చేయాలనే విషయాల గురించి కొంతమంది మిత్రులు అడుగుతున్నారు. అసలు రికవరీ ఏజెంట్ల పాత్ర ఏంటి, అసలు బ్యాంకు వ్యక్తులు ఏ టైంలో ఆ కలెక్షన్కి పంపించాలి, అలాగే వాళ్ళకున్న పరిధులు ఏంటి, అలాగే ఏ సమయంలో పోవచ్చు, ఏ సమయంలో పోకూడదు, అలాగే కొత్తగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటి అనే విషయాల గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది వ్యక్తులు దీంతో సఫర్ అయ్యి ఎవరికి చెప్పుకోలేక మనోవేదన పడుతున్నారు. దానికోసంగా అలాంటి మిత్రుల కోసం, అలాగే అడిగిన మిత్రుల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. యాక్చువల్గా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ఏ బ్యాంక్ అయినా సరే ఒక అవుట్సోర్సింగ్ పర్సన్ని రికవరీగా పరిచయం చేసినా కానీ, లేదా గవర్నమెంట్ వ్యక్తుల్ని రికవరీకి పంపించినా కానీ ఆ బ్యాంకు వారికి కొన్ని నామ్స్ ఉంటాయండి విత్ ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారానే. ఉదాహరణకి ఏ వ్యక్తి అయినా సరే రికవరీకి ఆ వ్యక్తికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక సమయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయకాలంలోనే ఆ వ్యక్తిని వెళ్ళి కలిసి అడగాల్సిన అమౌంట్ని అడిగి, ఆ వ్యక్తి లేని పక్షంలో అతని ఇంటికి కూడా వెళ్ళే అవకాశం అతనికి ఉండదండి. ఎందుకంటే ముందుగా సదరు వ్యక్తికి ఫోన్ చేయాలి. ఫోన్ ఎత్తగలప్పుడు మాత్రమే అతని ఇంటికి వెళ్ళి తను కట్టాల్సిన అమౌంట్ గురించి అడగాల్సిన అవసరం ఉంటుంది. దానికి కూడా కొన్ని సందర్భాలు ఉంటాయండి. ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు మాత్రమే ఏ రికవరీ ఏజెంట్ అయినా సరే సంబంధ వ్యక్తికి ఫోన్ చేయాలి, లేదా అతని ఇంటికి వెళ్ళి దాని అప్పు గురించి అడగాలి తప్ప మిగిలిన సందర్భాల్లో ఏ వ్యక్తి ఫోన్ చేసిన వ్యక్తి ఇబ్బంది పెట్టిన వ్యక్తికి చట్టపరంగా శిక్షలు అనేవి ఉంటాయండి. ఎందుకంటే అలాగే కొన్ని విషయాల్లో కొంతమంది అధికారులు వితౌట్ ఐడి కార్డు లేకుండా, అలాగే ఎన్బిఎఫ్సి అథారిటీ లెటర్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్లో బ్యాంకు వారు ఆ వ్యక్తికి రికవరీ చేసే అధికారం ఉన్నది అనే లెటర్ లేకుండానే సంబంధిత లోన్ రికవరీకి వెళ్ళి ఆ ఇంటి వాళ్ళని బెదిరించి లేదా భయభ్రాంతులకు గురి చేసి రికవరీ చేయడం జరుగుతుంది. ఈ మధ్య ప్రతి వీడియోలో చూస్తున్నామండి. దాని గురించి అసలు వాళ్ళు వెళ్ళొచ్చా లేదా అనే విషయం కూడా మీకు చెప్తాను. ఏ వ్యక్తి అయినా సరే ఒక లోన్ రికవరీకి వెళ్ళేటప్పుడు సంబంధిత ఎన్బిఎఫ్సి సర్టిఫికేట్, బ్యాంకు వారు ఇచ్చిన సర్టిఫికేట్తో పాటు అతనికి గుర్తింపుగా ఐడి కార్డు ద్వారా తీసుకుని ఆ వ్యక్తిని కలవాలి. అది కూడా చెప్పిన సమయంలోనూ మాత్రమే. అలాగే కొంతమంది పండుగలు మరియు అశుభ దినాలు కొన్ని ఉంటాయండి. ఆ సమయంలో కూడా లోన్ రికవరీకి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అలాగే ఏ వ్యక్తి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎంత లోన్ పెండింగ్ ఉందనే విషయాన్ని కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కానీ, అదర్ వ్యక్తి చెప్పడం కానీ ఆ రికవరీ ఏజెంటు చెప్పకూడదు. అలాగే సాయంకాలం పూట 7 దాటిన తర్వాత ఎవరిళ్ళకి వెళ్ళి అసభ్యంగా మాట్లాడుతూ అనే విషయం మీరు చేయకూడదు. దాంతోపాటు ప్రతి ఒక్క రికవరీ ఏజెంటు లోన్ రికవరీకి ఒక ప్రొసీజర్ ప్రకారం మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళని అబ్యూజ్ వర్డ్తో మాట్లాడుతూ, అలాగే వాళ్ళని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడుతూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే మీ మీదే కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పంపించే అధికారం చట్టంలో ఉంది. కాబట్టి ఏ రికవరీ ఏజెంట్ అయినా సరే ఆర్బీఐ గైడ్లైన్స్ లోబడిపోవాల్సిందే తప్ప మేము బ్యాంక్ అధికారులము, అలాగే మాకు పవర్ ఉంది అని చాలామంది అసభ్యంగా మాట్లాడుతూ దౌర్జన్యంగా చేస్తున్నారండి. అలాంటి వారికి చెప్తున్న విషయం ఏంటంటే, అలాగే అలాంటి బాధిత అయిన క్లయింట్కి చెప్తున్న విషయం, ఏ వ్యక్తి అయినా సరే మీ వద్దకు వచ్చి లోన్ రికవరీ అన్నప్పుడు సంబంధిత ఎన్బిఎఫ్సి సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే ఆ పర్సన్ని మేము బ్యాంకు వారు అథారిటీ తీసుకున్నాం, అతన్ని మీ కలెక్షన్ పంపిస్తున్న ఒక లెటర్ ఇస్తారండి. ఆ లెటర్తో పాటు ఆ వ్యక్తి యొక్క గుర్తింపు కార్డు కూడా అతనితో పంపిస్తారు. అవి ఉంటేనే ఆ వ్యక్తితో మీరు మాట్లాడండి. అవి లేకుండా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం మీకు లేదు. అలాగే నేను చెప్పిన టైం అంటే ఉదయం 8 నుంచి సాయంకాలం 7 గంటల మాత్రమే మిమ్మల్ని కలవాలి, లేదా మీకు ఫోన్ చేయాలి. మిగతా సందర్భాలు ఏ వ్యక్తి ఫోన్ చేసినా కానీ, అసభ్యంగా మాట్లాడినా కానీ ఆ రికార్డ్స్ని
మీరు కాల్ రికార్డులు చేసి సంబంధిత ఆర్బీఐకి మీరు కంప్లైంట్ చేయొచ్చు. అది కానీ రుజువైతే ఆ సంబంధిత బ్యాంకుకి ఫైన్ కూడా పడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది చట్టం గురించి అవగాహన తెలుసుకోవాలండి. అందుకే మీ బోటి వారి కోసం ఇలాంటి వీడియోలు మేము చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే రికవరీ ఏజెంట్ వచ్చినప్పుడు మాత్రం సంబంధిత వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ లేకుండా, బ్యాంక్ లెటర్ లేకుండా ఎవరైనా రికవరీ మీ ఇంటికి వస్తే ఇమీడియట్లీ మీరు కట్టకుండా ఆ బ్యాంకుకి కంప్లైంట్ చేయండి. దాంతోపాటు మీకు సమయము మరియు ఆర్థికంగా మీరు లాస్ కాకుండా ఉంటారు. అలాగే రికవరీ ఏజెంటు మీ ఇంటికి వచ్చి ఎటువంటి అసభ్యంగా మాట్లాడినా, మీరు లేనప్పుడు ఇంటికి వెళ్ళి ఇంటి వాళ్ళని బెదిరించిన సంబంధిత ఆడియో వీడియో మీరు రికార్డ్ చేసి ఆర్బీఐ వారికి కంప్లైంట్ చేస్తే సంబంధిత బ్యాంకు వారికి ఫైన్తో పాటు మీకు న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే, అది లోన్ యాప్ ద్వారా కావచ్చు లేదా బ్యాంక్ రికవరీ వాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా సరే సంబంధిత ఐడి కార్డు చూపించిన తర్వాతే వాళ్ళతో మీరు మాట్లాడడం చేయండి. అంతేగాని బ్యాంకు వాళ్ళు వచ్చారని భయపడేసి మీరు దాక్కోవాల్సిన అవసరం లేదండి. చూశారు కదండి, ఇలాంటి రికవరీ వీడియోస్ గురించి కంటిన్యూగా ఒక 3 చేయబోతున్నాము. చాలామంది రికవరీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. అసలు ఏ టైంలో కలవాలనే విషయం ఈ వీడియోలో చెప్పాము. అలాగే రాబోయే వీడియోలో వాళ్ళు అంతకు మించి మీ ఆస్తి యొక్క జప్తు చేస్తాము, లేదా ప్రాపర్టీ జప్తు చేస్తాము, లేదా వెహికల్ జప్తు చేస్తున్నాము, లేదంటే మీ ఇంటిని జప్తు చేస్తున్నామనే విషయాన్ని చాలామంది చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాటి గురించి కూడా మీకు రాబోయే వీడియోల్లో మీకు చెప్పబోతున్నాం. అలాగే వకీల్ లెన్స్లో ప్రతి ఆదివారం లైవ్ వీడియో చేయడం జరుగుతుందండి. మీకేమైనా సలహాలు సూచనలు కావాలంటే ఆ లైవ్ వీడియోలో వచ్చి మీకేమైనా సలహాలు కూడా సంప్రదించండి. తెలుసు కదండి మన వకీల్ లెన్స్ స్లోగన్, చట్టం తెలియపోయినా పర్లేదండి, చట్టాన్ని తెలుసుకోకపోవడం చాలా పెద్ద తప్పండి. ఇట్లు మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్ లెన్స్. ధన్యవాదాలు.